పిల్లరా ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లు మత్తయి సువార్త 15వ అధ్యాయం చివరి వరకు మనం కంప్లీట్ చేసుకోవటం జరిగింది గడిచిన కాలంలో. ఈ సమయంలో 16వ అధ్యాయంలో మొదటి 4 వచనాలను మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. నేను చదువుతున్నాను. అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగుగా ఆయన ఇట్లనెను, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియో చెప్పుదురు గదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియ నడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయెను. ఈ సందర్భాన్ని చూసినప్పుడు మనకు ఇదివరకే మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఇలాంటి సందర్భం మనం తారసపడ్డట్టుగా మనకు కనబడుతుంది. అయితే అక్కడున్న సందర్భానికి ఇక్కడున్న సందర్భానికి తేడా ఏంటి అంటే, అక్కడ వచ్చి యేసు ప్రభును అడిగిన వారు ఎవరు అని ఆలోచించగలిగితే 12వ అధ్యాయము 38వ వచనంలో నుంచి చూద్దాం ఒకసారి. 12వ అధ్యాయము 38 చూద్దాం. 38 ఒకరు చదవండి. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా నేను ఒక్క నిమిషం అమ్మా, చాలమ్మా. ఇప్పుడు మనం 12వ అధ్యాయంలో చెప్పబడిన ఈ రాయబడిన సందర్భానికి 16వ అధ్యాయంలో రాయబడిన సందర్భానికి ఏమైనా తేడా కనుగొన్నారా ఎవరైనా? ఒక చిన్న తేడా ఉంది అక్కడ. ఏ తేడా మీరు కనుక్కున్నారో ఒకసారి పరిశీలించిన వారు గుర్తించిన వాళ్ళు పంచుకోండి. 12వ అధ్యాయం 38వ వచనం చెప్పండి అమ్మా. అన్నా, ఇక్కడ 12వ అధ్యాయంలో ఒక సూచక్రియ చూడగోరుచున్నామని అడుగుతారమ్మా. ఇక్కడైతే చూపమని అడిగినారనా? ఓకే అమ్మా, చూపమని అడగటం చూడగోరుతున్నాడు అంటాం రెండు ఒకటేనన్నా. కొంచెం ఊరికే పదజాలాలు ఒకటే తేడా అమ్మా, అని ప్రధానమైన తేడా అవుతుంది అక్కడ. ఇంకా వందనాలమ్మా, చెప్పండి. అక్కడ వాళ్ళు శోధిస్తూ అడుగుతున్నారు, చూడగోరుతున్నాము అని అడిగారు. ఇక్కడ 12వ అధ్యాయంలో, అమ్మా ఇక్కడ 16వ అధ్యాయంలో శోధించుటకు ఆయనను అడిగినట్లు కనిపిస్తోంది. ఓకే అమ్మా, కాకపోతే వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళు కూడా శోధిస్తూ అడిగిందమ్మా. వేరే సందర్భాల్లో వచ్చినప్పుడు మనకు కనబడుతుంది. కానీ ఇంకా ప్రధానమైన డిఫరెన్స్ ఒకటి ఉంది, అది మీరు అది గుర్తించట్లా. ఆహా, కాదమ్మా. ఇక్కడ పరిచయులు శాస్త్రులు ఉన్నారనా? 12వ అధ్యాయంలో పరిసయ్యులు శాస్త్రులు 12వ అధ్యాయంలో కనబడితే 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి పరిసయ్యులు సద్దూకయ్యులు ఇద్దరూ వస్తున్నారు. నిజంగా ఈ మార్పు అసాధారణమైనటువంటి చర్య, ఇది కలయిక అని చెప్పొచ్చు. ఎందుకంటే పరిసయ్యుల తెగ సద్దూకయ్యుల తెగ రెండు కూడా పరస్పర విరుద్ధమైనటువంటివి. ఒక తెగ అంటే ఒకరికి ఏమాత్రం పొసగక వారి సిద్ధాంతాలు వేరు, వారి యొక్క నడవడికలు వేరు, వారి ఆచరణలు వేరు. ఇంకా చెప్పాలంటే ఒకరంటే ఒకరికి పరమద్వేషం. ఎందుకంటే వీళ్ళు పరిసయ్యులు ఏమో మరి దేవదూత ఉన్నదని నమ్ముతారు, వాళ్ళు ఆత్మ ఉన్నదని నమ్ముతారు, పునరుత్థానం ఉన్నదని కూడా నమ్ముతారు పరిసయ్యులు. అయితే సద్దూకయ్యులు ఈ మూడు కూడా లేవని నమ్ముతారు. అంటే వీళ్ళు ఎడ్డెం అంటే తెడ్డం అనేటటువంటి పూర్తి వ్యతిరేక భావజాలములు కలిగినటువంటి విద్వేషపూరితమైన విశ్వాసపు వర్గాలైనటువంటి రెండు వర్గాలు.
యేసు ప్రభు విషయమై ఏకమవటం జరిగింది. అదే ఒక వండర్‌ఫుల్ థింగ్. ఎందుకనంటే వీళ్ళు పరస్పర ద్వేషులు అయినప్పటికీ వీరిరువురి ఉమ్మడి ద్వేషి యేసు ప్రభులాగా వాళ్ళు ఫీల్ అయినట్టు మనకు అనిపిస్తుంది. అంటే శత్రువులుగా ఉన్నటువంటి వారు ఇరువురికి కూడా ఉమ్మడి శత్రువు అన్నట్టుగా ప్రభువు అనిపించటం వారి ఆధ్యాత్మిక అంధత్వానికి సూచన. ఎందుకనంటే ఒక సగటు మనిషి, ఒక సాధారణ మనిషి సైతం దేవుని యందు విశ్వసించాలి అంటే, యేసు ప్రభువును నమ్మాలి అంటే, ఏ రుజువులు కావాలో, ఎన్ని కావాలో, ఎంత కావాలో అవన్నీ గూడా బాహాటంగా ప్రభువు మనకు అందుబాటులో ఉంచాడు, కనబరిచాడు. అబ్రహాము గారి లాంటి కాలం లాంటి పరిస్థితి కాదు యేసు ప్రభువు పరిస్థితులు. విశ్వాసానికి ఆధారము లేనప్పుడు అబ్రహాము గారు నమ్మారు అని రాయబడింది. ఈరోజు మనం నమ్మటానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. క్రీస్తు ద్వారా. అన్ని గొప్ప ఆధారాలు ఉన్నప్పటికీ, ఆయన కళ్ళ ఎదుట కనబడుతున్నప్పటికీ, టెస్ట్ చేసుకోమంటాడు ఆయన. ఎవరికైనా కన్ఫర్మేషన్ కావాలంటే కన్ఫర్మ్ చేసుకునేదానికి అందుబాటులో ఉంటాడు. డౌట్ వస్తే క్లియర్ చేస్తాడు. సందేహం వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ప్రభు నివృత్తి చేయటానికి సిద్ధంగా అందుబాటులో ఉన్నా కూడా ఏ మాత్రం గ్రహింపు లేనటువంటి గుంపులుగా మనకు కనబడుతున్నారు వీళ్ళు. ఎప్పుడూ పరమ శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు సైతం కలిసిపోవటం జరిగింది. యేసు ప్రభును ఏ విధంగానైనా సరే ఆయన్ని అడ్డగించాలి. ఆయన ప్రాశస్త్యాన్ని తగ్గించాలి. ఆయన వెంట లోకమంతా వెళ్ళిపోతుంది. ఏం చెయ్యాలో పాలుపోవట్ల. నిజంగా ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. దేవుని పక్షాన ఓ మనిషి నిలబడి స్వచ్ఛంగా ఎక్కడ నుంచి, సమాజం నుంచి గాని, దేవుడి దగ్గర నుంచి గాని తప్పు పట్టటానికి అవకాశాలే లేనటువంటి రీతిగా బతుకుతున్నప్పుడు శత్రువులు ఎక్కువ అవుతారు మనకి. శత్రువులు ఎక్కువ అవుతున్నా బతికినా అనంటే మనం ఏమి ఉలిక్కి పడాల్సిన పని లేదు. దాన్ని మనం సీరియస్‌గా తీసుకొని ఏంటి అందరూ నన్ను వ్యతిరేకిస్తున్నారో, లేకపోతే నన్ను కాదనుకుంటున్నారో, నన్ను తప్పాడుతున్నారో, లేకపోతే నాకు శత్రువులు ఎక్కువైపోతున్నారో, నన్ను అనేకులు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారో, ఇవన్నీ సర్వసాధారణంగా మానవుడు సంఘజీవి గనక ఒక సపోర్ట్ అనేది 100% కోరుకుంటూ ఉంటాడు. ఆ మానవ సహజమైనటువంటి ఆలోచనలు యేసు ప్రభు గారికి వచ్చునుంటే నిజంగా ఎంత డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయేవాడో. రోజు అంతవరకు ఎందుకు చెప్పండి. మన కుటుంబంలో కొంతమంది సభ్యులున్నారు. వాళ్ళలో ప్రతి ఒక్కరు మనల్ని విభేదించి ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారనుకోండి. మన మనస్తత్వం, మన ఆలోచనలు ఎట్లుంటాయి? మనం పునరాలోచన చేసుకోవాలనుకోమా? దాని విషయంలో మనది వాస్తవం ఎంతుంది? లేకపోతే ఎందుకిలా జరుగుతుంది అనేటువంటి ఆలోచన కూడా చెయ్యము. ముందు డిప్రెషన్‌లోకి ఫస్ట్ వెళ్ళిపోతాం. ఎందుకంటే అందరూ కాదంటున్నారు, అందరూ వ్యతిరేకిస్తున్నారు అన్నంత మాత్రం చేత గుర్తుపెట్టుకోండి. ఒక సత్యం సత్యం కాకపోదు. లోకమంతా నమ్మింది కాబట్టి అసత్యం సత్యమవుద్దా? కానే కాదు. యేసు ప్రభుల వారు గెత్సెమనే తోటలో పట్టుబడ్డప్పుడు మిగిలిన 11 మంది కూడా పారిపోవటం జరిగింది. అందరూ వదిలిపోయిన పరిస్థితులు కూడా మనకు వస్తాయేమో. మరవకండి. సొంత వాళ్ళే అపార్థం చేసుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి మన జీవితంలో. అరే ఎవరు నన్ను అర్థం చేసుకోకుండా పోయినా కూడా నువ్వు మాత్రం నన్ను బాగా అర్థం చేసుకుంటావు, నాకెప్పుడు సపోర్ట్‌గా ఉంటావు అని అనుకున్నాను. నువ్వు కూడా ఇలా అంటున్నావంటే అవుతారు. అవ్వడానికి అవకాశాలున్నాయి. ఎందుకనంటే ఎన్నో సందర్భాల్లో ఎందరో వదిలిపెట్టి వెళ్ళిపోయినా, ప్రభువా మేము ఎక్కడికెళ్ళిపోతాం ప్రభువా? నువ్వే నిత్యజీవం మాటలు గలవాడివి. నిన్ను వదిలిపెట్టి ఎక్కడికెళ్తాం అన్నటువంటి శిష్యులు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వస్తాయి. సృష్టికర్తకే తప్పలా. ఎన్ని చేశాడు ప్రభువు వాళ్ళ కొరకు. అన్ని చేసిన ఆయనకే తప్పనప్పుడు
మనం ఏమాత్రం చేసి ఉంటాం మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం? మనం ఏ మాత్రపు వాళ్ళకు ప్రభు చేసిన దాంతో పోల్చినప్పుడు? కాబట్టి ప్రిపేర్ అయిపోవాలి. ప్రిపేర్ అయిపోవాలి. నీతికి నిలబడటం అంటే అంత సులభమైన విషయం కాదు. శత్రువులందరూ ఏకమైపోవటం జరిగింది. పిలాతు ముందు నిలబెట్టినప్పుడు ప్రభువుని శత్రువులు ఏకమైపోయి సాధారణ జనాలు మొత్తం లోకమంతా, సమాజం, ప్రభుత్వం అంతా ఒక్కటైపోయిన పరిస్థితులు కూడా రావటం జరిగింది యేసు ప్రభు శిలువ ఘట్టం సమయంలో. ఏమండి? కాబట్టి ఇటువంటివి అవన్నీ చేసిన ప్రభు కొరకే అంత స్వచ్ఛంగా ఆయన సమర్పణ చేసి ప్రేమ గణపరిచి ప్రాణం ఇవ్వటానికి కోరి వచ్చిన ప్రభువుకు సైతం ఎంత వ్యతిరేకత, ఎంత ప్రతికూలత, ఎంత అవమానం కలిగినప్పుడు మనం ఏమాత్రం వాళ్ళము అనేటటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ పాటి దాననయ్యా నన్నింతగా హెచ్చించుటకు అనే పాట మాత్రమే కాదు, జీవితంలో వాస్తవం ఎరిగిన వాళ్ళు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, తండ్రి ప్రభువా నీకు కలిగిన అవమానంతో నాది ఏమాత్రపు అవమానం, నీకు వచ్చిన వ్యతిరేకతతో పోల్చినప్పుడు నాకు వచ్చిన వ్యతిరేకత ఏమాత్రపుది అనే ఆ పరిస్థితి మనకు రాగలగాలి. అదే ఆధ్యాత్మిక పరిపక్వత అంటే. సర్వసాధారణంగా మనం ఏమనుకుంటాం అంటే, మన మాటకు తిరుగుండదు, మనకెవరు అడ్డం చెప్పరు, మనం ఏదంటే అదే జరిగిపోతుంది, మనంతా రాజా లైఫ్ లా ఉండిపోద్ది జీవితం అంతా అని పగటికల్లో ఎవరు కనకండి. అది అంత సులభంగా జరిగేది కాదు, జరగదు కూడా. సులభం కాదు, అది కాదు, జరగదు కూడా మర్చిపోకండి. ఎందుకంటే ఎప్పుడైతే నిజానికి సత్యానికి నిలబడతాం మనం, అప్పుడు దాని విలువ ఎరుగనటువంటి వాడు వ్యతిరేకించడం జరుగుతుంది. వెలుగు దగ్గరికి వస్తే పర్లేదు, లేదంటే నా దుష్టక్రియలన్నీ ఆ వెలుగు సమక్షంలో కనబడతాయని వెలుగునొద్దకు రారు అని చెప్తాడు చీకటి. కాబట్టి చీకటి దూరమైనంత మాత్రం చేత వెలుగు కాకుండా పోదు, మరవకండి. దాని విలువేం తగ్గదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం. కనుక ప్రియులరా, ఇరువురు కూడా బద్ధ శత్రువులైనటువంటి సైద్ధాంతిక పరంగా ఇరువురు కూడా కత్తులు దూసుకునేలాంటి తత్వం కలిగినటువంటి వాళ్ళు సైతం ప్రభువును మట్టుబెట్టాలని ఏకమైన పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటున్నాయి. ఇకపోతే ఆకాశము నుండి మాకు సూచక్రియలు చూపించు అన్నటువంటి ఈ సందర్భాలు చాలా జరిగాయి చరిత్రలో. చాలా సందర్భాల్లో మనం చూడగలం ప్రభువును ఆ విధంగా అడిగినటువంటి సందర్భాలు. ఒకసారి లూకాసు వార్త 11వ అధ్యాయం చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 16వ వచనం ఒకరు చదవండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 16వ వచనం. మరి కొందరు ఆయనను శోధించుచు పరలోకం నుండి ఒక సూచక్రియను చూపుమని ఆయనను అడిగిరి. ఆయన వారి ఆలోచన నెరిగి వారితో ఇట్లనెను, తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును, తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును. సాతానును తనకు ఇక్కడ మనకి ఏం అర్థం అవ్వాలంటే, సందర్భం వేరు అంటే ఒక సందర్భంలో మాత్రమే కాదు, శాస్త్రులు అడిగిన సందర్భం ఒకటి ఉంది, అలాగే శాస్త్రులు సద్దూకైలు వచ్చి ఆకాశం నుంచి మాకు ఒకటి కనబరచని సందర్భం ఉంది. ఇక్కడ కొందరు అని చెప్పబడింది, వీళ్ళు ఎవరు అనేది కూడా మనకి ఇక్కడ మెన్షనింగ్ లేదు. అయితే ఆకాశం నుంచి మాకు చూపించు అని అడిగినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే యోహాను సువార్త చూద్దాం, 2వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 18వ చదవమ్మా. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యక్రమములు చేయుచున్నావే, ఏ సూచక్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా, చూడండి,
ఇక్కడ కూడా ఏ సూచక్రియ మాకు చూపిస్తావు, సూచక్రియ చూపించు అని అడిగినటువంటి సందర్భాలు ఇవి కొత్త కాదు. అనేక సందర్భాల్లో అనేకులు అడిగినటువంటి సందర్భాలు మనకు కనబడతాయి. ఇంకా 6వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయము 30వ వచనం. వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు? వెరీ గుడ్. సో మొత్తానికి ఇలా సూచక్రియను అడిగినట్లు, ఆకాశం నుంచి అడిగినట్లు ఎందుకు ప్రజలు గాని, ప్రజల పెద్దలు గాని ఎందుకు కోరుకుంటారంటే, ఒక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, గత కాలంలో అంటే ధర్మశాస్త్ర కాలంలో, పితరుల యుగంలో ఏం జరిగింది అని అంటే, ఒక వ్యక్తి దేవుని సంబంధి, దేవుడే అతని యందు ఉన్నాడు, అతను దైవికమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు, సాధారణమైన వ్యక్తి కాదు అని చెప్పటానికి, నిరూపించటానికి ఆకాశం నుంచి కొన్ని అద్భుతాలు ఆ వ్యక్తి ద్వారా జరగడం జరిగింది. ఉదాహరణకి మీకు తెలిసిన సూచక్రియలు ఆకాశం నుంచి జరిగినవి ఏమన్నా ఐడియా ఉన్నాయండి ఎవరికన్నా? ఆకాశం నుండి సూచక్రియలు ఏమన్నా చేసినటివి చూసి ఏమన్నా గుర్తొచ్చాయి ఎవరికన్నా? ఇంద్రధనుస్సు అన్న, సూర్య చంద్ర నక్షత్రం, సూర్య చంద్ర నక్షత్రములన్నా ఆపణ, సూర్యుని చంద్రుని ఆపడం. వెరీ గుడ్ అమ్మా. యెహోషువ గారి కాలంలో ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుని, చంద్రుణ్ణి ఆపటం అనేది అది అద్భుతమైనటువంటి సూచక్రియ. అది ఆకాశం నుండి జరగటం జరిగింది. యెహోషువ గారి ఒక మనిషిని మాట ఆ రీతిగా వినటం ఎప్పుడూ చరిత్రలో జరగలేదని కూడా రాయబడింది. ఇంకా వెరీ గుడ్ అమ్మా. ఇంకా ఎస్, ఏలియా గారి కాలంలో వర్షం రావటం ఒకటి, వర్షం ఆగిపోవటం ఒకటి, అగ్ని కురిపించటం ఒకటి. ఆకాశం నుండి ఏలియా గారు అగ్ని కురిపించటం ఒకటి. వెరీ గుడ్. ఇంకా మన్నాను కురిపించారు కదా. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఆకాశం నుండి మోషే గారు మన్నాను కురిపించటం అనేటటువంటిది ఇది. అంటే ఇవి చరిత్రలో ఒక వ్యక్తిని, అతను దైవికమైనటువంటి వ్యక్తి, దేవుడి సంబంధి, దేవుడి యొక్క శక్తి అతని యందు కార్యరూపం దాలుస్తుంది అని చెప్పటానికి ఒక స్పష్టమైనటువంటి ఆనవాలు. సో ఇలాంటివి చూసినప్పుడు మనకు ఏమర్థం అవుద్దంటే, నిజంగా యేసు ప్రభు కూడా దేవుని సంబంధి అయితే మాకు ఆకాశం నుంచి, అలాగని ఆకాశం నుంచి యేసు ప్రభుల వారు అంతకు ముందు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏమీ లేకపోలేదు. ప్రభుల వారు కూడా నేను ఆకాశంలో మన్నా కంటే గొప్ప అయినటువంటి జీవాహారాన్ని తీసుకుని వస్తానని చెప్పడం జరిగింది. అట్లాగే చనిపోయినటువంటి వ్యక్తుల ఆత్మలను మరలా తీసుకురావటం జరిగింది. ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి అక్కడ నుంచే దేవుడి కృపను పొందుకొని 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టిన సందర్భాలు ఉండటం జరిగింది. ఎన్నెన్నో అక్కడ మనకు కనబడతాయి. ప్రభు చేయటం జరిగింది దేవుడి తరపున. ఆకాశం నుండి మీన్స్ ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభువు అంటారు కదా. ఆకాశం నుంచి అడిగినారంటే అర్థం ఏంటంటే ఒకటే రీజన్, అదేంటంటే దేవుడి ద్వారా నువ్వు జరిగించు, నువ్వు దేవుడి సంబంధి కనుక దేవుడి ద్వారా ఈ కార్యక్రమం జరిగించు అని అడిగినట్లు. మంచిది. ఇకపోతే యేసు ప్రభుల వారు ఏమని జవాబిచ్చాడు వాళ్ళు ఆ విధంగా అడిగినందుకునంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 2వ వచనానికి వచ్చినప్పుడు ప్రభు అన్నటువంటి మాట, సాయంకాలాన మీరు ఆకాశం ఎర్రగా ఉంటే వర్షం కురేదని, ఉదయమున ఆకాశం ఎర్రగా మబ్బుగా ఉంటే నేడు గాలివాన వస్తుంది అని చెప్తారు కదా. మీకు ఆకాశ వైఖరి మీకు అర్థమైంది, మీరు వివేచిస్తున్నారు, కనుక్కుంటున్నారు. ఎందుకనంటే సర్వసాధారణంగా ఈ గలిలయ సముద్ర పరిసర ప్రాంతాల్లో
చేపలు పట్టటానికి వెళుతున్నటువంటి పరిస్థితులు ఎక్కువ ఉంటాయి ఆ నావికులకు. అట్లాగా అంత మాత్రమే కాకుండా ఈ సముద్రానికి అటువైపు, ఇటువైపు రకరకాలైనటువంటి పనుల చేత ఆహ్, కార్యక్రమాల చేత మనుషులు ఇటువైపు, అటువైపు ప్రయాణాలు గూడా జేస్తూ ఉంటారు ఈ బోట్స్‌లలో. సో, అలా తెప్పల్లో ప్రయాణం చేసేటప్పుడు 100% ఉదయ సాయంకాలాల్లో వాళ్ళు ప్రయాణాలు మొదలుపెట్టేటప్పుడు చేపల కొరకు వాళ్ళు ప్రయాణాలు చేస్తున్నప్పుడు సైతం మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు ఆకాశ వైఖరి బాగా తెలియాలి. గాలివాన వస్తుంది అని చెప్పటానికి ఉదయకాలాన్నే ఆకాశం ఎర్రగా మబ్బుబట్టి ఉంటే, ఆ గాలివాన వస్తుంది అని కనుక్కోవటం. ఎందుకంటే అలాంటి సందర్భాలు ఎన్నో చూసుంటారు. సో, మునుపు జరిగినదే మరలా జరుగుతుంది గనక ఎప్పుడైతే మబ్బు పడతదో, ఆకాశం ఎర్రబడతదో, అది ఉదయకాలమున ఎర్రబడితే మాత్రం ఖచ్చితంగా గాలివాన వస్తుందని వాళ్ళు కనుక్కోవటం జరిగింది. అది సాయంకాలమున ఎర్రబడిన పరిస్థితుల్లో ఇబ్బందేం లేదు. వర్షం ఏమి రాదు. కాబట్టి మనం కాస్త లేట్ అయినా గూడా లేదంటే మనం రాత్రులలో చేపలు పట్టడానికెళ్ళినా గూడా ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే తుఫాను రేగితే సముద్రంలో తుఫాను రేగితే ఇంకా ప్రాణాల మీద ఆశ వదిలిపెట్టుకోవటమే. చాలా ప్రమాదం అది. కనుక నిత్యము ఈ ఆకాశం నుండి పడే వర్షాల మీద, ఆ గాలి వాన మీద ఆధారపడినటువంటి జీవన శైలి ఆ సముద్ర ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి. వారి యొక్క పనుల కొరకు గావచ్చు, జీవనోపాధి కొరకు గావచ్చు, ఆకాశ వైఖరి ఎరిగినటువంటి పరిస్థితి ఉండాలి. కాబట్టి లోకంలో అక్కడ యూద సమాజం మధ్య గూడా ఒక సామెత ఉండేదట. ఏమనంటే ఆకాశం ఆహ్, ఉదయకాలమునే ఎర్రబడింది. నావిక, నావిక జాగ్రత్త. ఆకాశం సాయంత్రం ఎర్రగా ఉండంటే నావిక, నావిక ఆనందించు అని ఒక స్లోగన్ అనేది, లోకోక్తి అనేది ఉండదట. అంటే ఇది చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకి బాగా పరిచయమైనటువంటి సందర్భం గనక ఇది చెప్తూ ఏమన్నాడంటే ప్రభు, మీరు ఆకాశ వైఖరిని వివేచిస్తారు గాని ఈ కాలముల సూచనలను వివేచించలేరు. అంటే మీకు భౌతికంగా జరుగుతున్న వాటి మీద మీకొక ఐడియా ఉంది. ఒక అంచనా ఉంది. ఒక వివేచన ఉంది గానీ, ఆధ్యాత్మిక విషయాల పట్ల మీకు ఆలోచన శూన్యం అని మాట్లాడుతున్నాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత వ్యభిచారులైన చెడ్డతరం వారు అన్నాడు గానీ, నిజంగా ప్రభువు అటువంటి మాట అనడం వెనుక ఎంత ఆయన బాధపడ్డాడు అన్నటువంటి విషయం మార్కు గారు రాశారండి. ఏమని రాశారో ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 11, 12 వచనాలు. ఒకరు చదవండి. మార్కు సువార్త 8వ అధ్యాయం 11, 12 వచనాలు. అంతట పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశం నుండి ఒక సూచక్రియను చూపుమని ఆయనను అడిగి ఆయనతో తర్కింపసాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరము వారు ఎందుకు సూచక్రియ నడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక్రియయు అనుగ్రహింపబడదని నిత్యముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరలా దోణి ఎక్కి అద్దరికి పోయెను. చూడండి, వాళ్ళు అలా శోధిస్తూ అడిగినందుకట ప్రభు ఏమైపోయాడు అని అన్న విషయం మనం చూడగలిగితే 12వ వచనంలో ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచాడు. చాలా బాధపడ్డాడు. చాలా నిరాశ చెందుతున్నాడు. ఆయనలో ఒక బాధ అనేది ఎక్కువైపోయింది. ఎన్ని చేస్తూ ఉన్నా గూడా వీళ్ళకు ఏమీ అర్థం కావట్లేదు, వంట పట్టట్లేదే అని ప్రభు బాధపడ్డట్టుగా మనకక్కడ కనబడుతుంది. సో, అంత బాధలో నుంచి వచ్చినటువంటిదే మీరు నిజముగా దేవుడి సంబంధులే అయినప్పుడు, దేవుడి మాటలు వింటున్నప్పుడు, పాటిస్తున్నప్పుడు మీరు వ్యభిచారులైతే కారు. దాన్ని మీరుతున్నారు గనుకనే ఆధ్యాత్మిక వైఖరి ఏంటి అనేది ఇప్పటికే మీకు తెలిసుండాలి యేసు ప్రభుని చూసినప్పుడు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల వచనాల్లోను, కీర్తనల్లోను యేసు ప్రభు గురించి రాయబడినవి తూచా తప్పకుండా నెరవేరినటువంటి పరిస్థితులు ముంగుర్తులుగా చక్కగా వాళ్లకు తెలిసినటువంటి పరిస్థితులే ఉన్నాయి. అయినా కూడా వాళ్ళు వివేచించే స్థితిలో లేరు. అందుకే ప్రభువుల వారు ఆ మాటను ప్రయోగించడం అనేది జరిగింది.
ఇకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన మరొక విషయం ఏంటంటే, అసలు ఎందుకు యేసు ప్రభుల వారు ఒక్క యోనాను గూర్చిన లాంటి సూచక క్రియ మాత్రమే మీకు అనుగ్రహించబడతది. అంతకు మించి ఏది మీకు అనుగ్రహించబడదని ఎందుకు అదొక్కటే అయినా ఎందుకు ఆహ్, ఆ సూచక్రియ వాళ్ళకు చెప్పాలని, నేర్పించాలని అనుకున్నాడు? వాళ్ళు వ్యభిచారులైన చెడ్డతరం వారు అయినప్పటికీ గూడా, ఆధ్యాత్మిక వివేచన లేకుండా అంధత్వం కలిగిన వారు అయినప్పటికీ గూడా, ఎందుకు అదొక్కటే యేసుప్రభుల వారు ఆహ్, అనుగ్రహించబడతదని చెప్పటం జరిగింది? దీని వెనక ఉన్న ఆంతర్యం ఏంటి? ఎవరికైనా ఏమన్నా ఐడియా ఉంటే ఒకసారి పంచుకోండి దయచేసి. చనిపోయి తిరిగి లేచిన విధానాన్ని తెలిపినాడు కాబట్టి దాన్ని యోనాకు వర్తింపజేశాను. వెరీ గుడ్ సిస్టర్. ఇంకా చెప్పండి. అసలు ఎందుకు యేసుప్రభులు అదనాలమ్మా చెప్తల్లి. యోనా గారిని నినివే పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించమంటే భయపడి తర్షీష్కు వెళ్ళిపోతాడు కదనా. మళ్ళీ దేవుని మాటకు లోబడి నినివే పట్టణానికి వెళ్తాడంటే వారు ఫస్ట్ పరిశుద్ధులుగా ఉండి ఆ విధంగా చెడిపోయినట్లు మళ్ళీ తిరిగి పరిశుద్ధంగా కానికనే అట్లేమన్నా చెప్పినారేమన్నా? ఓకే అమ్మా. ఇంకెవరన్నా? ఇంకెవరన్నా మాట్లాడేళ్ళు ఉన్నారా? ఎవరన్నా మాట్లాడేవాళ్ళు ఉన్నారమ్మా? ఎందుకు ప్రభు వారు అదొక్కటే చెప్పటం జరిగింది అని ఆలోచించగలిగితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒకటి ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభుల వారిని ఏమని సమాజం, ముఖ్యంగా యూద సమాజం నమ్మలేదు అని ఆలోచించగలిగితే ఒకసారి చూద్దాం. 10వ అధ్యాయం యోహాను సువార్త. ఎందుకు ఇదే చెప్పాల్సి వచ్చింది అనేది మనకు అర్థం కావాలి. యోహాను సువార్త 10వ అధ్యాయము 31వ వచనం నుండి ఎక్కువ వచనాలు ఉన్నాయి, నేను చదువుతాను, ఒకసారి మీరు ఫాలో అవ్వండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 31వ వచనం నుండి. యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా యేసు, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపుతిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని వారు చెప్పిరి. ఇకపోతే ఇంకా చెప్పగలిగితే 35వ వచనంలో మాట్లాడుతూ ఆయన ఉన్నటువంటి మాట చూడగలిగితే, లేఖనము నిర్ధకము కానేరదు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చిన వారే దైవం చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. అంటే ప్రజలలో ఎటువంటి పరిస్థితి ఉంది అనంటే, ఈవెన్ రోమా గవర్నర్ పిలాత్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు చెప్పినటువంటి మాట ఒకటి ఉంది. ఎవడైతే మాకు నియమం ఉందయ్యా, ఎవరైతే తను దేవుడు కుమారుడు అని చెప్పుకుంటాడో వాడు మరణదండన పొందాలి అన్నటువంటి నియమం మాకుంది అని రోమా గవర్నర్తో కూడా మాట్లాడటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఇవన్నీ మనం ఆలోచన చేయగలిగితే యేసు ప్రభుల వారు దేవుని కుమారుడు అని ప్రభావముతో నిరూపించబడే చిట్ట చివరి అత్యద్భుతమైన సూచక్రియ అదే. అంటే ఈ యూదుల యొక్క పెద్దలు కావచ్చు, అధికారులు కావచ్చు, సాక్షాత్తు యూదులందరూ కావచ్చు, ప్రభువును ఏ విధంగా యాక్సెప్ట్ చేయట్లేదనంటే మెస్సియాగాను లేదా దేవుని కుమారుడిగాను వాళ్ళు అంగీకరించట్ల. కనుక వాళ్ళు అంగీకరించటానికి సంబంధించి ఎస్పెషల్లీ మనకు ఈ మరణం తర్వాత మరొక జీవితం ఉంది, అది అత్యద్భుతమైంది, దాని కొరకే మనం భూమి మీద జీవించాలి,
దాని కొరకే ప్రభువుని విశ్వసించాలి అన్నటువంటి విషయం వాళ్ళకి అర్థం కావాలి. యేసుప్రభుల వారు ఎన్నో సందర్భాలు చెప్తారు, అంత్య దినముల నేను వాని లేపుతాను, అట్లాగే నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినా బ్రతుకుతాడు అనే మాటలు ఇవన్నీ కనపడతాయి. ఎందుకనంటే ఇది ఖచ్చితంగా ఆఖరిగా చివరిగా ఇదొక్కటైనా వాళ్లకు అర్థం కావాలి అనేటటువంటి విషయం ఇక్కడ వాళ్లకు నిరూపితం అవటానికి. ఎందుకనంటే ఒక మనిషి దేవుని కుమారుడు లేదా దేవుని కుమార్తె అని ఎప్పుడు నిరూపించబడతారని రాయబడింది బైబిల్లో అని అంటే, ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 2 నుంచి 7 వచనాలు కలిసి ఉంటాయి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2 నుంచి 7 వచనాలు కలిసి ఉంటాయి. అక్కడ యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడెను. ఎందుకు ఆ సూచక్రియ అంటే ప్రభావంతో దేవుని కుమారుడిగా నిరూపించబడతాడు అని. మీరు ఎప్పుడైనా గమనించండి, అసలు నిజంగా వాళ్ళు ఎంత అంధత్వంలో ఉన్నారు, ఎంత వాళ్ళ మనస్సాక్షికి వాత వేసుకోగలిగారు, వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉన్నారని ఆలోచన చేస్తే, యేసు ప్రభుడు పునరుత్థానుడైనటువంటి విషయం కళ్ళారా చూసినటువంటి రోమా సైనికులు సైతం పెద్దలకు వచ్చి చెబితే, ఊరుకోండి, మీకు ఏమన్నా మంది ఎక్కువైంది, లేకపోతే రాత్రి నిద్ర తక్కువైందనో మత్తుగా ఉండి మాట్లాడుతున్నారు, మీరు స్వాధీనం కోల్పోయి మాట్లాడుతున్నారు, పిచ్చోళ్ళారా, చచ్చిపోయిన తర్వాత లోపల శవాన్ని పెట్టింది మేము చూడలేదా, ప్లస్ రాయికి రాజముద్ర వేసి గొలుసులతో బిగించేసి భాషను పొట్టెల్లాంటి శక్తివంతమైన మిమ్మల్ని పెట్టలేదా? యేసుప్రభు లేచాడు, దేవదూత వచ్చింది, వణికింది, భూమి వణికింది, మేము పడిపోయామని అన్ని మాట్లాడతారని ఒక్క మాట కూడా అపోజ్ చేయాలి వాళ్ళకి. ఎందుకంటే యేసు ప్రభు పునరుత్థానాన్ని ఏ రోజు కూడా ఈవెన్ శిష్యులు ప్రకటించేటప్పుడు కూడా లేదు, మీరు అబద్ధం మాట్లాడుతున్నారు, లేనిది చెప్తున్నారు అని ఒక్కడు కూడా నేరస్థాపన చేయలే. అంటే వాళ్ళకు తెలుసు ప్రభు పునరుత్థానుడైనది నిజమే, సత్యమే అని తెలిసినా కూడా వారు మనస్సాక్షిని వాళ్లే చంపేసుకున్న పరిస్థితి. అది ఆధ్యాత్మిక అంధత్వం, చాలా ప్రమాదకరమైనది ప్రియులారా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇటువంటి అంధత్వంలో మనం కూడా ఉంటే, మనలాంటి వాళ్ళు కూడా ఉండగలిగితే, వాళ్ళలాగా మనకి ఎన్ని రుజువులు మన కళ్ళ ముందు ఉన్నా కూడా మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేం. కాబట్టి అటువంటి స్థితిలో మనం ఉండకూడదు. చాలా ప్రమాదకరమైంది ఆధ్యాత్మిక మనోనేత్రాలు గుడ్డితనం కలిగి చేయటం అంటే. అందుకే ఆ స్థితిలోనికి మనం వెళ్ళకూడదు కనుక ఇవన్నీ మనకు గుణపాఠాలుగా మన ముందు దేవుడు ఉంచాడు. ఇది మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో మొదటి 4 వచనాల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు పిల్లరా. తర్వాత విషయాలు మనకు ఈ 16వ అధ్యాయంలో ఒక 20 వచనాలు ఉన్నాయి. ఈ 20 వచనాల్లో మరో రెండు విషయాలు మనం ధ్యానం చేసుకోబోతాం. ఒక విషయం అయిపోయింది, మొదటి 4 వచనాల్లో ఉన్నటువంటిది శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యుల యొక్క ఆధ్యాత్మిక అంధత్వం గురించి, యూద ప్రజలందరి ఆధ్యాత్మిక అంధత్వం గురించి మనం తెలుసుకోవటం జరిగింది. తదుపరి 5 నుంచి 12 వచనాల వరకు ఈ యూదుల యొక్క మత నాయకులు యొక్క సంశయవాదాల గురించి, వారి యొక్క మనస్తత్వం గురించి, వాళ్ళ బోధల గురించి జాగ్రత్తగా ఉండండి అని శిష్యులను హెచ్చరించినటువంటి విషయాలు మనకు 5వ వచనం నుండి 12వ వచనం వరకు కనబడతాయి. ఇక మిగిలినటువంటి 13వ వచనం నుండి 20వ వచనం వరకు యేసు ప్రభుల వారు స్వయంగా తన శిష్యులతో డైరెక్ట్ గా ఆయన యొక్క ఉనికిని గురించి, లేదా ఆయన అస్తిత్వం గురించి, ఆయన ఏమై ఉన్నాడు అన్నటువంటి దాని గురించి శిష్యులతో మాట్లాడటం అనేది మనకు కనబడుతుంది. సో ఈ 2 విభాగాలు మనం రానున్న దినాల్లో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు విన్నటువంటి వాటిలో ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.